నల్గొండ డీసీసీబీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో డీసీసీబీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, డీసీసీబీ తాత్కాలిక చైర్మన్ ఏసీరెడ్డి దయాకర్ రెడ్డి, డైరెక్టర్ కుంభం శ్రీనివాసరెడ్డిలను కాంగ్రెస్ శ్రేణులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కుంభం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో సేవ చేశారని, ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను డీసీసీబీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. డీసీసీబీ డైరెక్టర్, మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మొత్తం 19 మంది డైరెక్టర్లకు గాను తనకు 15 మంది డైరెక్టర్లు అండగా నిలిచారని, దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గిందని తెలిపారు. గత చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి అవినీతి అక్రమాలు, ఒంటెద్దు పోకడలు పోయారని, నేటితో ఆయన నియంతృత్వ విధానాలు అంతమయ్యాయని అన్నారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన నాటి నుండి తమను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ అన్నింటినీ ఓర్చుకున్నామని, డైరెక్టర్లంతా వెనకంజ వేయకుండా తన వెన్నంటే ఉన్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ జిల్లాలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసిందని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో డీసీసీబీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని చెప్పారు. నల్గొండ డీసీసీబీకి ఎంతో ఘన చరిత్ర ఉందని, దానిని రెట్టింపు చేసి దాని గౌరవాన్ని కాపాడుతామని అన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి తనకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు అవిశ్వాస తీర్మానం నెగ్గిన వెంటనే నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కుంభం శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాసరెడ్డి గారు, ఏఎస్సీఎస్ చైర్మన్ మునుగోడు గారు డైరెక్టర్గా ఇవాళ అవిశ్వాసంలో నెగ్గినది ఇలా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారిని దించడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా అందరికి తెలిసిన ఎన్ని బాధలు పడ్డామో ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా హరిజన, గిరిజన, బడుగు పల్లెలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా ఇలా కుంభం శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికైనందుకు వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. వారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసినందుకు ఇవాళ దానికి గుర్తింపుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా ప్రకటించింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గొంగిడి మహేందర్ రెడ్డి గారు రోజు పదవి పోగొట్టుకోవడం జరిగింది. నాకు 19 మందికి గాను 15 మంది డైరెక్టర్లు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గత చైర్మన్ చేసిన అనేక అవినీతి అక్రమాలు కానివ్వండి, తన ఒంటెద్దు పోకళ్ళు కానివ్వండి, మనము బ్యాంకుకు బ్రష్ పట్టించిన మహేందర్ రెడ్డి పీడ ఈ రోజుతో వదిలింది కాబట్టి మేమందరం గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మా డైరెక్టర్లు అందరూ ఈ 18 రోజులు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మేము అన్నిటికీ ఓర్చి మా డైరెక్టర్లందరూ కూడా 15 మంది నా ఎమ్మటున్నందుకు మా డైరెక్టర్లందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నల్లగొండ జిల్లాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. ఈరోజు డీసీసీబీ మీద మా మంత్రులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంటు సభ్యులు అందరి సహకారంతో ఈ యొక్క బ్యాంకును ఇంకా చాలా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నల్లగొండ డీసీసీబీ బ్యాంకు ఘన చరిత్ర ఉంది. దీన్ని ఇంకా రెట్టింపు చేసి దీని గౌరవం కాపాడే విధంగా మేమందరం శాయశక్తిలో ప్రయత్నిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నాకు సహకరించిన నా తోటి డైరెక్టర్లందరికీ కూడా పేరున నేను నా శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవిశ్వాసం నెగ్గడానికి ప్రతి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. కోఆపరేటివ్ సొసైటీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో DCMS 2, DCCB, DCMS 2
చైర్మన్లను అవిశ్వాసం పెట్టి ఈరోజు అధికారికంగా గౌరవ DCCB డైరెక్టర్లు గౌరవ PSC చైర్మన్ కలిసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చైర్మన్గా ఉన్న గొంగిడి మహేందర్ రెడ్డి గారిని ఈరోజు అవిశ్వాసం దించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు PSC చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా డైరెక్టర్లు PSC చైర్మన్ అందరూ ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పక్షాన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.